కూటమి పాలనలో అన్ని రకాల వ్యవస్థలను సర్వనాశనం చేశారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏడాదిలోనే కూటమి సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులను సంక్షోభంలోకి నెట్టేశారని, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎత్తేశారని అన్నారు. ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతమైందన్నారు. తాము తొలి ఏడాదిలోనే 90% హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కోవిడ్ 2 ఏళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఏడాది పాలన దానికి సంబంధించి సింబాలిక్గా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు పెట్టాము. నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే పెన్షనర్లు 4 లక్షలు కట్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు, లేదా నంబర్స్ అన్నీ తగ్గించేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్నా చెప్తాడు. దాంట్లో ఏం చేశాడు? ఇప్పుడు 4 లక్షలు ఆ రోజే అందరం అనుకున్నాం, చూస్తుండండి కనీసం 4-5 లక్షలన్నా కట్ చేస్తాడు, ఇచ్చేసి ఇదో నేను పెంచానంటాడు, ఇక్కడ కట్ చేసేస్తాడు. సో అందుకోసమే ఈరోజు నిరసనలో క్లియర్గా అడిగాము, మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం బకాయిలతో సహా ఇవ్వండి. ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది. నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి. పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే 2-3 ఏళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో, లేదా మళ్ళీ అసలు ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి తగిన ఇదేనా మీకు ఉంటుంది.